ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్కు మ్యాచ్ ఆడుతుంటే అనుకోని సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్కు దిగిన అతడు బ్యాట్ విరగ్గొట్టి అదే బ్యాట్తో తలబాదుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో చూసిన క్రికెట్ అభిమానులు దాన్ని తెగ షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏ మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుందో తెలుసా? ప్రస్తుతం వార్నర్ బీబీఎల్లో ఆడుతున్నాడు. సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా ఈ లీగ్లో భాగంగా హోబార్ట్ హరికేన్స్తో సిడ్నీ థండర్కు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లోనే బరిలోకి దిగిన వార్నర్కు బంతి తాకింది. రిలే మెరిడిత్ వేసిన 4వ ఓవర్ తొలి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. రిలే మెరిడిత్ ఆఫ్ స్టంప్ లైన్ మీదుగా ఫుల్ లెంత్ డెలివరీ చేశాడు. దాన్ని వార్నర్ మిడ్ ఆన్ దిశగా స్ట్రైట్ గా బాదాడు. అయితే బాల్ తగలగానే బ్యాట్ స్పాట్ లోనే విరిగిపోయింది. అనంతరం బంతి గాల్లోకి ఎగిరి అతడి తలకు తాకింది. అదృష్టవశాత్తు వార్నర్ హెల్మెట్ ధరించడంతో ఆ బంతి హెల్మెట్ కు తగిలింది. దీంతో దెబ్బ తగలలేదు. దీంతో ఈ బాల్ కు వార్నర్ పరుగులేమీ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో బీబీఎల్ తన అఫీషియల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. డేవిడ్ వార్నర్ బ్యాట్ విరగ్గొట్టి తానంతా తానే తల మీద కొట్టుకున్నాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీన్ని నవ్వుతూ ఈమోజీ జత చేసింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.